అంటే దాంతో పుట్టి పెరిగినవాడు కాబట్టి, అంటే రాజకీయ పుట్టుక మామూలుగా విడిగా కాదు, రాజకీయ పరంగా వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ ఒకటి ఆయన చెప్పిన మాట నిజం, వ్యాక్యూమ్ వాస్తవం 2019లోనే వ్యాక్యూమ్ ఉంది. కానీ ఆ వ్యాక్యూమ్ ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా చివరిలో తను యాంటీ జగన్ అనేటటువంటిది మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ అధికారంలోకి వచ్చేంత వ్యాక్యూమ్ లేదని ఆయన గమనించాడు. వ్యాక్యూమ్ ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చేంత ఎప్పుడు ఉండదండి. నువ్వు నీకు ఇచ్చిన ఛాయిస్ ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత వస్తుంది నీకు. అన్నా తమ్ములు ఇద్దరూ చేసిన తప్పు ఏంటంటే వ్యాక్యూమ్ ని క్యాష్ చేసుకోవడం ప్రారంభించారు. పబ్లిక్ వీళ్ళని ఆ గ్యాప్ లో యాక్సెప్ట్ చేశారు. బీజేపీ చేసిన తప్పుని ఈ అన్న తమ్ములు చేశారు. 1998లో వ్యాక్యూమ్ ఉంది. వ్యాక్యూమ్ ఉంది కాబట్టినే 18% ఓట్లు బీజేపీకి వేశారు. కానీ బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఆ వ్యాక్యూమ్ ని తనంతట తాను నాశనం చేసుకుంది. అయినా సరే పబ్లిక్ మూడవ ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్న 18% మంది పబ్లిక్ చిరంజీవిని 2009లో తీసుకున్నారు. ఈయన తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలనం చేసి ఆ వ్యాక్యూమ్ నాశనం చేశాడు. మళ్ళీ ఆ వ్యాక్యూమ్ 2019లో వచ్చింది, 2009లో వచ్చింది. ఇదే 9లో అక్కడ ఇద్దరు అటు పక్కనేమో కేసీఆర్ వెళ్ళి అటు కలిసిపోయి, ఈయనేమో 9 తర్వాత 9లో, అందుకని ఈయనకి ఇచ్చారు ఆ ఛాయిస్.